ఫ్యాక్షన్ కుటుంబాలలో లేకపోతే కనుక రౌడీ కుటుంబాలలో ఆ రౌడీ నాయకుడికో ఆ ఫ్యాక్షన్ నాయకుడికో దగ్గర అవ్వడం కోసం వాడు వేసే ముష్టి ఉంటుంది. అంటే బియ్యమో పప్పులో ఉప్పులో ఖర్చులకి ఇచ్చే డబ్బులు అది కాస్త ఎక్కువ తీసుకోవాలంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ చూపించాలి, ఎక్కువ తాదాత్మ్యం చూపించాలి అది ఆ నాయకుడి పట్ల. ఆ రౌడీజంలో ఫ్యాక్షనిజంలో ఉండేది. ఇప్పుడు అది జనరల్ పాలిటిక్స్లోకి వచ్చేసింది. అపారమైనటువంటి అంటే అట్లా మాట్లాడే వాళ్ళని మిగతా కార్యకర్తలు అప్పుడు తిట్టేవాళ్ళు. ఏంటారు మనిషి వ్యాప శుభ మనం రాజకీయాల్లో ఉన్నామా లేకపోతే కనుక రౌడీజంలో ఉన్నామా అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా రౌడీజం ఎందుకు చెయ్యవు నువ్వు, వాడిని ఎందుకు లోపలేవు, వాడి మీద ఎందుకు తప్పుడు కేసులు పెట్టవు, వాడి మీద ఏదో దొంగ కేసులు ఎందుకు పెట్టవు, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే మనం అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కాబట్టి నడిచిపోతాయి ఇవన్నీ కూడా. కానీ నెక్స్ట్ ఎవరు అనేది సార్, ఇంకా కొడాలి నాని లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఒక్కొక్కరు భయపడుతూ ఉండాల్సిందేనా? అంటే బేసిక్గా ఒకటి ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులందరిది ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు. ఇప్పుడు అబ్బాయి చౌదరిని వేస్తారు ఇవాళ రేపు. నేను దెందులూరులో జరిగినటువంటి ఇష్యూ బేస్ చేసుకుని వాస్తవంగా అతని డ్రైవర్ని ఇతను తిట్టాడు, ఆ తిట్టినందుకు గాను డ్రైవర్ మీద కొట్టాడు అని చెప్పి అతను పెట్టాడు కేసు. ఏది నిజం అనేది భగవంతుడికి తెలియాలా. బట్ చింతమనేని చాలా సత్పురుషుడు, ఆయనంతటి సన్మార్గుడు ఇంకెవరు లేరు. అట్లాంటి అమాయకుని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి కొట్టబోయారు, వీళ్ళు కొట్టేశారు, దాడి చేసేశారు. అసలు ఆయన ప్రజారక్షకుడు కాబట్టి ప్రజా సంక్షేమం శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏం చెయ్యొద్దనంటే తన కార్యకర్తలందరూ కొట్టడానికి రెడీ అయినా సరే, దాడులు చేస్తానికి రెడీ అయినా సరే ఆపేసి